రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా కార్మికులందరూ మండిన కడుపులతోటి టెంట్లలో కూర్చొని సమ్మె చేస్తుంటే అధికారులు మా పని పోటీ కార్మికులు పెట్టి చేయించడం జరుగుతుంది. ఇప్పుడు పోటీ కార్మికుడికి రోజుకి వచ్చి 1200, 1500 ఇచ్చి పని చేస్తున్నారు. మేమేం అడుగుతున్నాం? ఆ 1200, 1000 రూపాయలే కదా మేము అడుగుతున్నాం. మేము టెక్నికల్గా నాన్ టెక్నికల్గా జీతాలు అడుగుతున్నాం. టెక్నికల్గా 29,200, నాన్ టెక్నికల్గా 24,500 అవుతుంది. ఈ రోజు మాకు వచ్చే జీతం 15,000. 15,000లో 2,000 కటింగ్లు పోతున్నాయి, 13,000 అవుతుంది. అంటే కార్మికుడికి రోజుకి వచ్చి 433 రూపాయలు పడుతుంది జీతం. ఆ 433 రూపాయలు ఇచ్చి మేము తీసుకుంటే మేము చేస్తుంటే అక్కడ పోటీ కార్మికులు పెట్టి 1000 రూపాయలు, 1,500 ఇచ్చి చేయిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే జీతం మాకు ఇవ్వచ్చు కదా. అదే రోజుకి 1000 రూపాయలు పడుతుంది, 30,000 అవుతుంది. మేము అడిగిందంతా టెక్నికల్కే 29,200 అడుగుతున్నాం మేము. కావున ప్రభుత్వం మా యందు దయించి మా న్యాయమైన డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.